నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ స్టోరీ. చిన్న పాము కనిపిస్తేనే అమ్మో పాము అంటూ ఆమడ దూరం పారిపోతాం. అదే ఊరికి ఊరే సర్పాలకు అడ్డా అయితే ఇది ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. కర్ణాటకలోని ఆ గ్రామస్తులంతా పాములతో సహజీవనం చేసేవాళ్లే, అది కూడా కోబ్రాలతో. మరి అలాంటి ఊరు గురించి తెలుసుకోవాలనుందా? ఆ ఊరు కోబ్రాలకు నిలయం. ఇంట్లో పెంచుకునే సునకాలతో పిల్లలు ఆడుకున్నట్టు చిన్న పిల్లల కానుంచి పెద్దల వరకు ఆ ఊర్లో పాములతో సరదాగా గడుపుతుంటారు. అయితే ఇంతవరకు సర్పాలతో వారికి ఎలాంటి సమస్యలు రాలేదట. ఇంకా చెప్పాలంటే ఏ ఒక్కరూ పాము కాటుతో చనిపోలేదట. ఇది నిజమేనా? ఇదేం ముర్రా బాబు అని మీకు అనిపించక మానదు. ఆ ఊరు పేరే నాగినహల్లి. కర్ణాటకలోని దావనగేరే జిల్లాలో ఉంది. నాగనహల్లి చిన్నగిరి తాలూకా పరిధిలో ఉంది. ఈ ఊరిని స్థానికంగా పాముల గ్రామం అని పిలుస్తారు. ఇది చదవగానే అర్థమయ్యే ఉంటుంది. ఆ గ్రామంలో ఎన్ని పాములు ఉంటాయో లెక్కేలేదు. అంతేకాదు మనుషులతో పాటు అవి కలిసి తిరుగుతాయి. ఆ ఊర్లోని చిన్నపిల్లలు ఆంజనేయ శివాలయాల వద్ద సర్పాలతో ఆడుకుంటారు. పాములు ఎప్పుడు మనుషులతో కలిసే ఉంటాయి. తరచూ చుట్టం చూపుగా వచ్చిపోతుంటాయి. అలా రావడం ఆంజనేయ ఈశ్వరుడు చేస్తున్న అద్భుతాలని వారి నమ్మకం. పురాతన కాలం నుంచి ఇలాగే జరుగుతుందని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు సర్పాలతో ఎలాంటి సమస్యలు ఎదురవలేదంటున్నారు. ఒకవేళ పాము కరిస్తే ఆంజనేయ తీర్థం తీసుకుంటే నయమైపోతుందట. ఆంజనేయ గుడిలో 3 రోజుల పాటు ఉంటూ తీర్థం తాగితే నయమైపోతుందని వారు నమ్ముతారు. ప్రమాదవశాత్తు సర్పాలు చనిపోతే మనుషులకు చేసినట్టే గ్రామస్తులంతా కలిసి వాటికి అంత్యక్రియలు కూడా చేస్తారు. ఇదే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.